చెప్పండి అమ్మ, మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న స్వీట్ మెమరీస్, మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చాకైనా పర్వాలేదు చెప్పండి, ఏమున్నాయంటారు? ఏం స్వీట్ మెమరీ ఒక్కటి చెప్పండి మాకు సరదాగా. స్వీట్ నెంబర్ ఏముంది, మేము ప్రొద్దున లేస్తే వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చేనులకు పోతా అంటే మేము వస్తా అంటే ఇద్దరు కష్టపడినాము, అబద్ధం ఎందుకు చెప్పాలా. ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి నేను బయటికి పోయి అట్లా ఏమన్నా కావాల్సిన సామాన్లు మంచి చెడ్డు ఇంట్లో తను పని చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం బాగుండే కాలు పెండ్లికి పోయి బోన్ చేసుకొని చేయగడుకుండే పోయి జారిపడి కాలు బోన్ కట్ అయ్యింది. ఆపరేషన్ చేసి రాడ్ వేయించినాడు కొడుకు. రాడ్ వేయించిన వాళ్ళ నుంచి బాగానే ఉంది. అది ఏమంటే రాడ్ తీస్తే ఈ వయసులో కండ పెట్టకరాదు. ప్రాయం పిల్లలకైతే వాళ్ళకి రాడ్ తీస్తే మళ్ళా కండ పెట్టుకొస్తుంది. బాగా 6 సంవత్సరాలు కాలు ఇరిగి కర్నూలులో ఆపరేషన్ చేసి రాడ్ వేయించింది. అప్పుడు మేము గుంతకల్లో ఉంటాం. మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డారు ఒక రైతుగా, సో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని మీ అబ్బాయి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఇంట్లో ఉన్నా సరే ఏదో పని అటు ఇటు ఉంటుంది, ఇక్కడైతే అలా ఫ్రీగా రెస్ట్ తీసుకుంటారంట. ఇంట్లో కొంచెం అన్న ఆటో ఏదో చెయ్యాలనిపిస్తుంది. మేడం గచ్చిబౌలి రమకి టవర్స్ లో అంతా అక్కడ ఇండి మాట్లాడే వాళ్ళు ఎక్కువ, తెలుగు తక్కువ. మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ అనుకూల ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ మాదిరి అంతా బాగుంటాము, స్నేహితులుగా. మనలో మన మాట ఒకటి చెప్పండి, ఓనర్స్ కి తెలియకుండా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరైనా విసుక్కుంటారా మిమ్మల్ని? విసుక్కుంటారా అంటే నేను చేయనని పని వాళ్ళు, లేకపోతే ఏదైనా చేయను? అంతా బాగా పని అందరూ బాగా చేస్తారు మేడం. ఏ పని చెప్పినా చేస్తారు. క్లీనింగ్ ఎలా ఉంటుంది? రూమ్స్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారు? అంత ప్రొద్దున వాళ్ళు బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తారు, రోజు చేస్తారు. పొద్దుటే రూమ్ ఎలా అందరికి మాకు స్నానాలు చేసిన టిఫిన్లు ఇచ్చి వాళ్ళు తినొచ్చి బాత్రూమ్లు బండలు కడుగుతారు. రోజు బాత్రూమ్ మనం ఇంట్లోనే అంత శుభ్రంగా కడుక్కోం. బాగా శుభ్రంగా. ఒకవేళ మా ఇంట్లో కూడా వచ్చి చూడండి మీరు, బాత్రూమ్ ఎలా ఉంది, ఇవన్నీ సెప్టిక్ లెట్రిన్ ఎట్లా ఉంది, ఏం కదా అన్ని చూడొచ్చు. దానికి ఏం పర్వాలేదు, బాగా చేస్తారు. అన్ని రూమ్ పక్కలవి అన్ని వాళ్ళే మడత పెట్టడాలు, అంతా పక్కల వేయడాలు, అన్ని నీట్ గా గది తుడిచేయడం బాగా చేస్తారు. హలో సార్, మీ మమ్మీ డాడీ అయితే చాలా హుషారుగా ఉన్నారు, చాలా అంటే చాలా. యాక్చువల్లీ ఫ్రమ్ లాస్ట్ 1 year ఐ థింక్ ఇన్ జూలైలో మేము షిఫ్ట్ చేసాం అక్కడికి. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. దే ఆర్ క్వైట్ హ్యాపీ. యాక్చువల్గా అంటే తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తే మా అమ్మ మా నాన్నని ఎవరికి చూపించద్దు, నేను జాయిన్ చేశాను ఇలా అలా అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరైతే ఒక విషయంలో గ్రేట్ సార్, మా అమ్మ మా నాన్నగారితో మాట్లాడించండి పర్వాలేదు అని ధైర్యంగా చెప్పారు. సో వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పట్లో వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటే దట్ ఈస్ ద అట్మోస్ట్ హ్యాపీనెస్ టు ద చిల్డ్రన్ కదా, దైర్ చిల్డ్రన్. ఫస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉండడమే మాకు అంతే కదా. ఓకే సరే, ఈ ఓల్డేజ్ హోమ్ ఎందుకు చూస్ చేసుకున్నారంటారు? అంటే ఇది మీకు ఎలా తెలిసింది, వనప్రస్థ అనేది మీకు ఎవరి ద్వారా తెలిసింది, ఎలా అనిపిస్తోంది ఇక్కడ వేయడం? ఇది నేను యాక్చువల్ గా వెబ్ లో చూసానండి. వెబ్ లో చూస్తే నాకు లీడింగ్ ఓల్డేజ్ హోమ్స్, బెటర్ లీడింగ్ ఓల్డేజ్ హోమ్స్ అక్రాస్ ద సిటీ అని చూస్తే అప్పుడు కొన్ని ఐ హావ్ ఐడెంటిఫైడ్ దోస్ ఓల్డేజ్ హోమ్స్ ఐ హావ్ విజిటెడ్. ఫైనలీ వాట్ ఐ ఫీల్ this is the best one comparatively other leading old age homes in Hyderabad. So in that way I have approached Nagamalleshwara garu, and then finally I have decided to put my parents there itself. ఓకే, అంటే మీ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే మాతో చెప్పారు చాలా బాగుంది అని. వాళ్ళు మీకు పర్సనల్గా ఏదైనా చెప్పారా సార్ ఇక్కడ ఏమన్నా ఎలా ఉంది ఏంటి అన్నది? Yeah. Actually, every fortnight I am visiting over there. Whenever I visited there, and I'm normally I am meeting Nagamalleshwara garu, and my parents also, they have shared. They are being shared their views. Always they are saying it's good one. Okay.
సార్ అంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి రమ్మంటే వచ్చేటట్టు లేరు, అంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మాకైతే. they should say వాళ్ళే చెప్పారు సార్, వాళ్ళే చెప్పారు. సో వాళ్ళంటే ఇక్కడ అంతా వాళ్ళు ఇక్కడ మల్లేశ్వరరావు గారితో ఆయనతో అయితే వాళ్ళు మొత్తం కొడుకులాగే ఫీల్ అవుతున్నారు, చాలా బాగుంది అని చెప్తున్నారు. సో మీరు కూడా సాటిస్ఫైడేనా? Actually, yeah, I am satisfied. That's why I have kept over there. It's almost now, I think, more than 1 year, 1.5 year. Yeah. Okay. Okay, right. Thank you so much, sir. Yeah, thank you. Thanks a lot. మీ అబ్బాయితో మాట్లాడాము, ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరందరిది హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. ఎందుకంటే రైతు కుటుంబం అంటే అలానే ఉంటుంది ఆ పవర్. అప్పుడు అంత కష్టపడి మీ అబ్బాయి కూడా చెప్పారు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా నాన్నకి ఎక్కడ, యాక్చువల్లీ మీ అబ్బాయి చెప్పిన ఒక పాయింట్ అయితే చాలా బాగా నచ్చిందండి. అమ్మా నాన్నకి ఎక్కడ బాగుంటే అక్కడే ఉంచాలి, వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా, అంతేగాని వాళ్ళు బాధపడుతూ మన ఇంట్లోనే పెట్టుకోవడం కాదు అని అన్నట్టు చెప్పారు. సో మీరైతే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. యాక్చువల్గా మీ జంట ఇంత అన్యోన్యంగా ఉంది కదా, నాకైతే ఒకటి అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసిన డైవర్స్లు కొట్టుకోవడాలు భార్యాభర్తలు అంటే ఇన్నేళ్ళు ఎక్కడ చాలా మంది, మీకు అలాంటివి లేవు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పట్లో ఏమైనా గొడవలు అయ్యేవా? అంటే ఆవిడ మిమ్మల్ని విసుక్కోవడం, మీరు ఆవిడ విసుక్కోవడం? మా ఉండుల్లో చేసుకున్నా కూడా మా బామర్దులు కూడా మంచి విద్యావంతులు. ఆయన వీళ్ళన్న బాగా చదివినాడు. అంటే బామ్మర్దులకి భయపడి ఆవిడ ఏం అనేవారు కాదా? లేదు, వాళ్ళకంటే మేమే బాగుండాము, వాళ్ళకన్నా మీరే బాగుండాము. రైతాంగం మాకున్నంత భూమి వాళ్ళకి లేదు. మాకు ఒక్కొక్కరికి, మా తండ్రికి 160 ఎకరాలు ఉంటే 160 ఎకరాలు మంచికి 40 ఎకరాలు వచ్చింది. వాళ్ళు ముగ్గురు తండ్రి గారు ఉన్నా కూడా వాళ్ళకి ఎంత మంచికి 20 ఎకరాలు వచ్చింది. వాళ్ళకి భయపడేది ఏమీ ఉండదు. మేము ఎంతమంది ఉన్నారు బామ్మర్దులు? బామర్దులు 2 ఉన్నారు. మొన్ననే ఒక ఆయన చనిపోయారు, అగ్రికల్చర్ ఆఫీసరు. మొన్ననే అనంతపురంలో అపార్ట్మెంట్ లో ఉండే. ఇప్పుడున్న ఇదిలోని ఇద్దరు భార్యాభర్తలు ఎక్కువసేపు ఒకే చోట ఉన్నారనుకోండి, ఒకే ఇంట్లో ఉంటేనే మీరేమో గొడవ పడిపోతున్నారు. ఒక ఇద్దరు చోట ఉంటే ఎక్కువసేపు గొడవలే, కానీ మీరేమో ఒకే రూమ్ లో అలాంటి గొడవలు లేవు. ఇద్దరు ఒకవేళ ఏదన్నా అట్లా తేడాలు వచ్చినా కూడా ఇద్దరు సహకరించుకొని ఒకరికొకరు మాట్లాడుకొని ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, అట్లా చేసుకుంటే బాగుంటుందని ఇద్దరు మాట్లాడుకుంటాము. సరే అట్లయితే అట్లనే చేసుకుందాంలే అని పోతాం. ఇన్నేళ్లలో ఏ రోజు ఎక్కువ ఆనందంగా ఉన్నారు? మీ పెళ్లిక, మీ పిల్లల పెళ్లిళ్ళకా, లేదంటే ఏదైనా అకేషన్ కా? ఎప్పుడు మీరు ఆనందంగా ఉన్న రోజులు? సన్న పిల్లలప్పుడంతా పిల్లలకు పెండింగ్ లేదంకా బాగా కష్టపడినాం మేము. కడగా పోయి ఇంకా అప్పులు పంచుకొని పంటలు సరిగ్గా లేక సంతోషంగా ఉన్న రోజు అప్పటికే బాగుండాం చూడు. ఇంకా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే బాగా సహకరించుకుంటా వాళ్ళకి. బళ్ళారికి ఒక అమ్మాయిని ఇచ్చినాను, వాళ్ళు బాగుండారు. వాళ్ళు ప్లేసులు ఒక ఎకరా వచ్చి 3 కోట్లు 4 కోట్లకు పోతాయి. అటువంటి వాళ్ళు సుమారుగా 10-12 ఎకరాలు ఉంది అట్లా పోయేది. ఇంకా చిన్న పాప భర్త టీచరు, హై స్కూల్ టీచరు. ఇంట్లో వాళ్ళు రిటైర్డ్ అవుతారు. చివరిగా ఒకటి చెప్పండి, అంటే 60 సంవత్సరాలు అయిందా మీ పెళ్ళయి? అప్పటి నుంచి కలిసి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళయి? మా పెళ్ళి ఇప్పుడు 1960లో అయింది. చూసాం కదండి ఎంత చక్కగా మాట్లాడారో. మనం కూడా యాక్చువల్గా టైం తెలియకుండా గడిపేసాము, వాళ్ళతో ఎన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడైతే మనం అనుకున్నాము యాక్చువల్గా ఇప్పటి వరకు మనకి ఇక్కడ అంతా చాలా బాగుంది అని విన్నాము, బట్ ఇప్పుడు కళ్ళారా చూసాము. సో ఇలాంటి ఎపిసోడ్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.